సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమన్నారు. దాడికి సపోర్ట్ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటా శ్రీనివాస్ 3 సార్లు ఓడినా సిగ్గులేదన్నారు. పటాన్చెరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయం దాడిపై జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు మహిపాల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్ తో సహా ఉండే ఇల్లు ఇది. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు నిలగొట్టి డోర్లు నిలగొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవైతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడవు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తావు. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది